నిజామాబాద్ జిల్లా రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపత్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పీవీసీ డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులతో నకిలీ కార్డులకు అడ్డకట్ట పడుతుందని తెలిపారు. ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్లో 1.1 లక్షల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల మంది లబ్ధిదారులకు డిజిటల్ కార్డులు అందించనున్నట్లు చెప్పారు. డిజిటలైజేషన్తో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేందుకు అవకాశం పెరుగుతుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని భూపత్ రెడ్డి విమర్శించారు. మొట్టమొదటిగా ఈ జిల్లా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మీకు అందరు కూడా పేరు పేరున రేపు రాబోయే 80వ సంవత్సరం ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో దానికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. మీకు అందరు కూడా తెలుసు, స్వాతంత్రోద్యమం మరి దగ్గర 90 సంవత్సరాలు జరిగింది. దీంట్లో ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి స్వాతంత్ర ఉద్యమం మనకందరు కూడా తెలుసు. అంటే ఇలా ఒక ప్రశ్న తలెత్తుతా ఉంది ఏంటంటే, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి లేకుంటే ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చేదా? ఇవాళ వాళ్ళని కూడా విమర్శించే స్థాయికి మనోళ్ళు ఎదిగిండు. అంటే అందుకనే ఒక స్వతంత్ర ఉద్యమాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 2.5 సంవత్సరాలలో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఏర్పడిన తర్వాత మీకు అందరికీ కూడా తెలుసు, డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 2023లో డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం లాల్ బహదూర్ స్టేడియంలో పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2.5 సంవత్సరాలలో అప్పుడు ఎజెండాలో పెట్టినవన్నీ కూడా ఒకటి మేము ఇంప్లిమెంట్ చేసుకుంటా పోతా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉండే, అంటే అప్పుడు రాష్ట్రం అప్పుల పాలైపోయి ఎఫ్ఆర్బిఎం పరిధిలోని 4 లక్షల కోట్లు, మరి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి బయట మరి కార్పొరేషన్స్ పేరు మీదనో కొన్ని గవర్నమెంట్ గ్యారంటీస్తోని, కొన్ని గ్యారంటీ లేకుండా ఇంకొక 4 లక్షల కోట్లు, తర్వాత 1 లక్ష కోట్ల బకాయిలు పెట్టిపోయినటువంటి సందర్భంలో కూడా మరి మనం ప్రజలకు మాట ఇచ్చినాం. మరి మాట తప్పద్దు. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి మనం ఇచ్చిన మాట తప్పద్దని చెప్పి ఎన్ని అప్పులున్నా పైసా కూడబెట్టి మనం అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. డిసెంబర్ 9 నాడే 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. 9వ తారీఖు నాడే 2 రోజులకే సోనియా గాంధీ గారి బర్త్డే రోజు మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణం ప్రారంభించడం జరిగింది. తర్వాత మరి మీకు అందరు కూడా తెలుసు, ఇక ఒకటి అంటే ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు బిల్లు కావచ్చు, 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, రైతుల రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. ఇవాళ రేపు జరగబోయే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఎన్నో రోజుల నుండి కలలు కన్నటువంటి పేదవారికి రేషన్ కార్డు ఇవ్వాలి. మరి రేషన్ కార్డు అనేది ఒక మామూలు కార్డే కాదది, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా గుర్తింపు కార్డుగా మనము నిర్ణయించిన సందర్భంలో మరి ఇప్పుడు రేషన్ కార్డు అంటే గత 10 సంవత్సరాలు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎన్నో కుటుంబాలు ఏర్పడ్డాయి, కొత్తగా పెళ్ళిళ్ళైన పిల్లలు కొత్త కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన తెలంగాణ వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో పోలే. ఆ రోజు ఎన్నికలలో చెప్పినాం, అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇస్తామని చెప్పి. అది కూడా మరి ఇప్పుడు రేపు ఇచ్చే రేషన్ కార్డు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది డిజిటల్ రేషన్ కార్డు. మనం మొన్నదాకా ఇచ్చినాం కానీ ప్రొసీడింగ్స్ ఇచ్చినాం, అంటే మీరు అర్హులు, మీకు రేషన్ కార్డు వస్తుంది అని. ఇవాళ మనం అఫీషియల్గా ఒక డిజిటల్ రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఆ డిజిటల్ రేషన్ కార్డు
ఎట్లా ఉంటుంది అంటే అది డిజిటలైజ్డ్ అనమాట. అంటే ఒక కుటుంబం యూనిట్గా, కుటుంబమే దానికి యూనిట్. కుటుంబానికి ఒకటి అదే దీన్ని డిజిటలైజ్ చేసాం కాబట్టి దీన్ని స్మార్ట్ రేషన్ కార్డ్ అంటూ ఉన్నాం. దాంట్లో ఏంటంటే ఒక 9 రకాల సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి.